ఒకసారి ఫుట్బాల్ మ్యాచ్ అవుతుందంట. రెండు టీంలు ఉంటాయి. ఇక్కడ టీం వ్యక్తి అక్కడ గోల్ చేస్తే పాయింట్ వస్తుంది, అక్కడోడు ఇక్కడ కొడితే పాయింట్ వస్తుంది. చాలా రసవత్రంగా జరుగుతుంది ఫుట్బాల్ మ్యాచ్. స్టేడియంలో ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు. అది ఫైనల్. ఎవరు గెలిస్తే ఆ టీంకి కాదు, ఆ దేశానికే పేరు వచ్చుద్ది. ప్రజలందరూ చప్పట్లు కొడతారు, డబ్బులు ఇస్తారు, అవార్డులు ఇస్తారు. రసవత్రంగా మనుషులు ప్రాణం పెట్టి కుస్తీ పడినట్టుగా గేమ్ ఆడుతూ ఉన్నారు. అన్ని రెండు దేశాలలో గమనిస్తూ ఉన్నారు మా దేశం గెలవాలని. దాంట్లో ఒక టీంలో ఉన్న ప్లేయర్ ఏం చేశాడో తెలుసా? తన గోల్ కీపర్కి బాల్ని మెల్లగా అందించడానికి బదులుగా షాట్ కొట్టడం వల్ల సెల్ఫ్ గోల్ అయిపోయింది. అంటే తనంతట తనే గోల్ చేసుకొని ఎదుటి టీంకి ఒక పాయింట్ ఇచ్చాడు. తల దించుకున్నాడు, మోకాళ్ళ మీద పడ్డాడు, ఏడవడం మొదలుపెట్టాడు. ప్లేయర్లు తనతో పాటు ఉన్న ప్లేయర్లు వచ్చి అందరూ అంటా ఉన్నారు, సిగ్గు లేదురా, మనం ఇంత ప్రాణం పనంగా పెట్టి గొడవ పడుతుంటే మనకే గోల్ కొట్టి అగైన్స్ టీంకి నువ్వు పాయింట్ ఇచ్చావు. వాళ్ళు గెలుస్తారు, ఇప్పుడు మనం ఓడిపోతాము, మన దేశం అవమాన పాలవుతుంది చీ అని తిట్టడం మొదలుపెట్టారు. స్టేడియంలోంచి అరుపులు వస్తున్నాయి, వాడిని తీసేయండి, టీంలోకి నుంచి వేరేని పెట్టండి, వాడిని తీసేయండి, వేరేని పెట్టండి, వాడిని తీసేయండి, వేరేని. ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సెకండ్ హాఫ్ మళ్ళీ గేమ్ ఉంది. బయటకు వచ్చాడు, చైర్ మీద కూర్చొని కుమిలిపోతూ ఏడవడం మొదలుపెట్టాడు. నా అంతటి నేనే ఓడిపోవడానికి మా దేశానికి గోల్ కొట్టుకున్నానే అని. టీం అంతా దూరం కూర్చున్నారు, వాడిని పట్టించుకోవట్లేదు ఆ వ్యక్తిని. స్టేడియంలోంచి వాడిని తిట్లు తిడుతూ ఉన్నారు. కోచ్ దగ్గరికి పోయి చేసాడు, పైకి చూసి పటపట ఏడవడం మొదలుపెట్టాడు. సార్, తప్పు జరిగిపోయింది, నా వల్ల దేశం ఓడిపోబోతుంది, నన్ను నా దేశం క్షమించదు, ఇంకా నన్ను నేనే క్షమించుకోలేను అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. కుమిలిపోతున్నాడు. ఆ కోచ్ చేయి వేసి అన్నాడు, హలో, హాఫే అయిపోయింది, ఇంకా హాఫ్ ఉంది, నువ్వు గెలవగలవు, దేశాన్ని గెలిపించగలవు. ఒక్కసారిగా ప్రాణం తెప్పరిల్లినట్టుగా అయింది. సార్ ఏం మాట్లాడుతున్నారు? ఎస్, ఇంకా అయిపోలే, హాఫ్ గేమ్ ఉన్నది, నువ్వు గెలిపించగలవు. ఒకలాంటి ప్రోత్సాహం. గ్రౌండ్లోకి దిగాడు. స్టేడియం అంతా లేచి చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. ఏంటా అని చూస్తే ఎవరైతే వద్దన్నారో ఆ వ్యక్తి ద్వారానే ఆ దేశం గెలిపించబడింది. ఈరోజు జాన్ మార్క్ లాగా నిజంగా రిజెక్ట్ చేయబడి తృణీకరించబడిన స్థితిలో ఉన్నావేమో, నా జీవితం ఇంకా అయిపోయింది, ఏం లేదు, ఏముంది అనుకుంటున్నావేమో. లేదు డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, జాగ్రత్తగా విను. ఇప్పటికి ఇంటర్వెల్ అయింది, ఇంకొక పార్ట్ ఉంది. ప్రభు నిన్ను తన మహిమ కొరకు వాడుకోగలడు. లేవనెత్తి. ఈరోజు సిగరెట్లలో పట్టుబడ్డావేమో, గుట్కాలలో పట్టుబడ్డావేమో, డ్రగ్స్లో పట్టుబడ్డావేమో, ఆత్మీయ జీవితంలో పతనమైన స్థితిలో ఉన్నావేమో, నీ జీవితం నీకే అసహ్యంగా ఉన్నదేమో. అంత అయిపోలే. మిగిలిన శేష జీవితం పరిశుద్ధాత్మ దేవుని చేత నువ్వు రేకెత్తించబడి అభిషేకించబడి ప్రభు కొరకు అద్భుతమైన చరిత్ర సృష్టించగలవు. ప్రైజ్ ది లార్డ్.